హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు చూపించబోయే రెసిపీ బియ్యపిండి, ఉప్పుడు పిండి. కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, కొత్తిమీర, కొంచెం పెసరపప్పు, 5, 6 వెల్లుల్లి రెబ్బలు. ముందుగా ఒక గ్లాస్ బియ్యపిండిని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాస్ బియ్యపిండికి ఒక గ్లాస్ వాటర్ కంపల్సరీ పడతాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో కడాయి వేడయ్యాక కొంచెం పోపుకి కావాల్సిన ఆయిల్ వేయాలి. బియ్యపిండి, ఉప్పుడు పిండి ఉడకడానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. ఆయిల్ వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. అందులోనే కొంచెం మనం పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వేసుకోవడం వల్ల మనకి తింటుంటే కొంచెం టేస్టీగా వస్తుందండి. ఉప్పుడు పిండి అనేది మొత్తం పిండే కాకుండా అక్కడక్కడ పెసరపప్పు అనేది మనకి పెసరపప్పు కొంచెం నోటికి తగిలితే చాలా బావుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై కావాలి. ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక అందులో ఒక గ్లాస్ బియ్యపిండికి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనకు బియ్యపిండి అనేది మెత్తగా ఉన్నట్లయితే గ్లాస్ కంటే కొంచెం తక్కువ వేసుకోవాలండి వాటరు. గ్లాస్ వేసుకుంటే పిండి మొత్తం మెత్తగా అయిపోతుంది. అది చూసుకోవాలి మనము. అది కొంచెం అది పిండి అనేది మందంగా, గరుకుగా ఉన్నట్లయితే గ్లాస్‌కి గ్లాస్ 1:1 రేషియో కంపల్సరీ పడుతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యపిండికి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అందులో సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యపిండి వేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన ప్రకారంగా కలుపుకుంటూ ఉండాలండి. ఒక 15 మినిట్స్ ఇలా కలుపుకుంటూ పైన కొంచెం ఆయిల్ మనము చేతితో టచ్ చేస్తే ఆయిల్ అనేది మన చేతికి తగిలేలా చూసుకోవాలండి. అప్పుడే బియ్యపిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీని టేస్ట్ అనేది మనకి తింటే తెలుస్తుంది. ఓకే అండి. ఇప్పుడు బియ్యపిండి, ఉప్పుడు పిండి రెడీ.